ఇంటికాడే వచ్చారు. ఇంటికాడే వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు పెన్షన్ పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం? పెన్షన్ పెంచారా? పెంచారుగా. ఇచ్చారా? 7,000 ఇచ్చారు. ఎంత ఇస్తారు మళ్ళీ వచ్చే నెలలో? 7 ఇంటికే ఇచ్చారు. ఇంటికే తీసుకొని వచ్చారా? అంతకుముందు ఎట్లా తీసుకొని వెళ్ళారు? అంతకుముందు బ్యాంకులో తీసుకున్నాం. 2 నెలలు అంటే ఎట్లాగా చేశారు? బ్యాంకులో పుస్తకం మీద ఇచ్చారు. తర్వాత 1 నెల ఏమో సచివాలయంలో ఇచ్చారు. ఇంటికి రాలా. అది ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ అనేది పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా మీకు సక్రంగానే అందిని పొద్దున్నే వచ్చి 6ంటికే ఇచ్చారు. వాలంటీర్లు ఉంటాం వీళ్ళే మంచిది. వాలంటీర్ ఎందుకు ఇంకా పర్వాలేదులే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు పంచిన పెన్షన్ అంటే వాళ్ళు ఏ విధంగా పంచారో వాళ్ళు ఏడిపించారులే, కానీ వీళ్ళు బాగానే ఇచ్చారు. నిన్న మళ్ళీ ముందు ఎట్లా ఉంటుందో చెప్పలేదు. జగన్ గారు పంచిన పెన్షన్ బాగుందా, చంద్రబాబు గారు? ఇదే బాగుందిగా, పెంచారుగా. చంద్రబాబు బాగానే ఉంది. ఇంటికి వచ్చి ఇచ్చారు. ఇంటికి వచ్చి ఇచ్చారా? తొందరగా తీసుకొని వచ్చారా? ఎమ్మడి తీసుకున్నాం. ఎమ్మడి ఇచ్చారు. 6 గంటలకి 7ంటికే వచ్చేసారు. పెన్షన్ కూడా పెంచారు కదా, దాని మీద 7,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇచ్చిన పెన్షన్ బాగుందా అంటే జగన్ గారి పాలనలో ఎలాగైతే పంచారో అలా బాగుందంటారా? దేని దానికి బాగుంది. దేని బాగు దానికి అమ్మా తీసుకున్నారు ఇలా దగ్గర అంటే గతంలో వాలంటీర్లు వల్ల తీసుకొని అట్లా తీసుకున్నారు. లేదు వారంటీలతో పడలే, కానీ వీళ్ళు కూడా బాగా ఇచ్చారు. బాగానే ఇచ్చారా? వైసీపీ పాలనలో బాగుందా లేకపోతే చంద్రబాబు పాలనలో పెన్షన్ అనేది బాగుందా? ఇంకా మాకేం వచ్చింది అని మేము చెప్పాం. థ్యాంక్స్. ఇప్పుడు పెన్షన్ అనేది పెంచారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? పని చేసుకోలేక వృద్ధాప్యంగా ఉన్నారు. మంచంలో ఉన్న వాళ్ళకి 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నారంటే చాలా గొప్పతనము. ఎవరికైనా ₹1 ధర్మం చేయాలంటే ఎవరు చేయలేరు. కానీ చంద్రబాబు నాయుడు ఇలాంటి పథకాలు ఏర్పరిచి అభివృద్ధి పథకాలు చేశారు. అందుకే ఆయన 136 స్థానాలు వచ్చాయి. కేంద్రంలో కూడా గుర్తింపు పొందాడు. ఇప్పుడు చంద్రబాబు గారు పెన్షన్ పెంచారు కదా, గతంలో ఇచ్చినటువంటి వైసీపీ ఇచ్చిన పెన్షన్ అనేది బాగుందంటారా? అప్పుడు పెన్షన్ పంపిణీ అనేది బాగుందా? చంద్రబాబు నాయుడు గారి పెన్షనే బాగుంది. ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కూడా పెన్షన్ అనేది ఇప్పుడు వాలంటీర్లు లేకపోయినా కానీ డైరెక్ట్గా పెన్షన్ పోతుంది. కాబట్టి దాంట్లో అవకతవకలు లేకుండా మొత్తం అమౌంట్ వృద్ధులకు చెందుతుంది. అప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళ దగ్గర 3,000 రూపాయలు పెన్షన్ అయితే ఒక 500 తీసుకునేది 200 చేతులు పెట్టేది, అట్లా గందరగోళం చేశారు. అందువల్లనే ఆయన గారు ఓడిపోవడానికి కారణం అది. ఏప్రిల్ నెలలో జరిగినటువంటి ఎవరైతే పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళిన ముసలోళ్ళు అంటే ఎవరైతే చనిపోయారో దానికి కారణం వైసీపీ మూర్ఖత్వం అని చంద్రబాబు గారు వ్యాఖ్యానించారు. తప్పే. అంటే లేదు, ఇప్పుడు నువ్వు ఇంటి దగ్గర పెన్షన్ తీసుకోకపోతావని మళ్ళీ వాలంటీర్ను పంపించటము, వాళ్ళు ఇవ్వకపోవటము, క్యూలో నిలబడటము, చనిపోవటము తప్పు కదా. అది ఇంటికే తీసుకుపోవాలి కదా. ఇంటికి తీసుకుపోతే ఇంటికే తీసుకుపోవాలా? నువ్వెందుకు మధ్యలో ఇది చేసేది, 500 వాళ్ళ దగ్గర పీడించేది, అట్లాంటి పనులు ఎందుకు చేసావు నువ్వు? అంటే గతంలో చంద్రబాబు గారే దానికి కారణమని జగన్ గారు కానీ వైసీపీ వేత్తలు కానీ అన్నారు కదా. ఏమి లేదు జగను అంటే జగన్ గారు కానీ వైసీపీ వేత్తలు కానీ అన్నారు కదా, చంద్రబాబే అంటే వాళ్ళు చనిపోవడానికి చంద్రబాబే అని అన్నారు. చంద్రబాబు ఎందుకు కారణమవుతాడు? వాలంటీర్లను ఆపేశారు ఈ విధంగా. చంద్రబాబు ఎందుకు అవుతాడు? చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? జగనే కారణం. చంద్రబాబు నాయుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు మీకు ఈ పెన్షన్ అనేది బాగానే ఉందా? 100% బాగుంది. 4,000 రూపాయలు ₹1 ధర్మం చేయమంటే ఎవడు చేయలేడు. 4,000 రూపాయలు గవర్నమెంట్ ఇస్తుందంటే మంచిదంటారా కాదంటారా? ఇంట్లో కూర్చోబెట్టి 4,000 ఇస్తుందంటే మంచిదంటారా కాదంటారా? మీరు చెప్పండి. ఇప్పుడు మేము సచివాలయం ద్వారా పంపిణీ చేయడం కూడా 98% వరకు పూర్తి చేశాము అని అంటున్నారు. నిజంగానే పూర్తి చేసి ఉంటారంటారా? 100% పూర్తి చేసి ఉంటారు. పెన్షన్ పెంచడం మంచిదేనంటారా? మంచిది. అంటే అభివృద్ధి అనేది చేస్తే మంచిదని నా అభిప్రాయం. పెన్షన్దారులకి జగన్ ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ అనేది బాగుందంటారా? చంద్రబాబు
పాలనలో కంపెనీ అనేది బాగుందంటారా? డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళే బాగుంది అంటారు. దాన్ని సమాధానం చెప్పడానికి లేదు. చంద్రబాబు గారు పెన్షన్ విధానానికి ఇలా మార్చారు, బాగానే ఉంటుందంటారా పెన్షన్దారులకి? పర్లేదు, బాగానే ఉంది. పెన్షన్దారులకు కూడా పెన్షన్ అంటే పెంచారు, దాని మీద మీ అభిప్రాయం సార్? ఈ ఉచితాలు ఇచ్చే ఈ జనాన్ని సోమరిపోతులను చేశారు. ఈ భవిష్యత్తులో ఇది కొనసాగితే వాళ్ళు ఇవ్వకుండా వీళ్ళు ఓట్లు వేయరు. సార్ గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ బాగుందంటారా, ఈ ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీ అనేది బాగుందంటారా? అసలు ఏ పెన్షన్ ప్రభుత్వమూ మంచిది కాదు. కూర్చోబెట్టి జనాన్ని మేపే పద్ధతి కరెక్టే కాదు. ఈ వికలాంగులకు కానీ ఏంటి అనే పెన్షన్ అనేది పెంచడం మీద మీ అభిప్రాయం సార్? వికలాంగుల వృద్ధులే కదా పెంచితే పర్వాలేదండి. కానీ ఉచితాలు ఇచ్చి ప్రజల్ని మొత్తం సోమరిపోతులను చేసి రాబో కాలంలో అప్పులు పెంచితే మళ్ళీ వచ్చే యువతకి ఇబ్బంది. కానీ దాని గురించి ఆలోచన చేసి మంచి సరైన నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందండి. సార్ వైసీపీ ప్రభుత్వంలో లేదా టీడీపీ ప్రభుత్వంలో, రెండు ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వంలో వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పంపిణీ అనేది బాగుంది సార్ మీ ఉద్దేశం ప్రకారం? వైసీపీలో ఇచ్చారు కానీ పర్లేదు, కానీ మీడియేటర్ వ్యవస్థ కొంచెం ఇబ్బందిగా ఉండి అందలేకపోయిందని నా అభిప్రాయం అండి. వైసీపీ జగన్ గారు చేసినవి చాలా ప్రతి ఒక్కరికి అవసరపడ్డట్టు చేశారు, కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్ వాళ్ళు తీసుకెళ్ళడానికి విఫలమని అనుకుంటున్నానండి. సరే కదా సార్, వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడు అవి ఎలా ఉంటాయంటే అమ్మా, పాలసీలన్నీ కూడా ప్రభుత్వాలు ఈనాడు రాబోయే ప్రజలు కూడా అదే విధంగా తయారయ్యారు. ఉన్నది చెప్తున్నా, ఈ ప్రజలు కూడా మాకేంటి, మా ఇంటికి వస్తే ఏమిటి, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తాం అన్నట్టుగా ఉన్నారు. అది కాదు ఇక్కడ. మనం కష్టపడి మనకి ఏం నిధులు వస్తున్నాయా, మనకేమైనా కంపెనీలు వచ్చినాయా, పిల్లలకు జాబులు వచ్చినాయా, ఏంది ఏ తినుబండారాలు ఎంత రేట్లు తగ్గినాయి, దీని మీద అవగాహన పెట్టరు. మాకేమి ఇస్తారంటే ఎందుకు ఇవ్వాలి నీకు? నీవు పెళ్లి చేసుకున్నావు, నీ భార్య, నీ పిల్లలు, నీ సంసారం, నీ సంతానం, నువ్వు కష్టపడు, నీ సంపాదన నువ్వు తిను. నీవు 10 రూపాయలు సంపాదిస్తే నీకు ఇటు 2 రూపాయలు ఇస్తున్నారు, 10 రూపాయలు 5 రూపాయలు పట్టకపోతుంది గవర్నమెంట్ ఏదో ఒక రూపాన. అది అవసరమా నీకు? నువ్వు సంపాదించుకున్న 10 రూపాయలు నీకు ఉండాలి, చాలు, నువ్వు బతికిపోతావు. ఇటువంటి చెయ్యాలి. జనాలను కూడా ఆ విధంగా చైతన్యం చేసే బాధ్యత ప్రభుత్వాలు ఉండాలి. ఏ రాజకీయ పార్టీలైనా కూడా ప్రజలకి ప్రభుత్వాలకి వారధిగా ఉండాలి. కానీ వరాలు ఇచ్చేసి అధికారంలోకి రావటం అనేటువంటిది అటువంటి దుస్థితి వచ్చింది మన భారతదేశంలోనే. ఏం చేయలేము. కాబట్టి ఇక అది అంతే, అది ఆ విధంగా వెళ్ళిపోవాల్సిందే. దీనికి ప్రకృతే ప్రక్షాళన చేయాల్సిందే. కానీ ప్రజలు కూడా అంటే ఉన్నారు, ప్రతినిధులు అలా తయారైపోయారు. ఏం చేయలేము. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్స్ ఏమన్నా పంచాం కదా అంటున్నారు. నిన్న అందుబాటులో వచ్చినాయి అన్నీ, ఇంటి టయానికి అన్ని ఇచ్చారు. ఇప్పుడు వాలంటీర్లు 40% ఓట్లు నాకు అనేది ఇచ్చారు ప్రజలు. నేను వాళ్ళ కోసం పోరాడాలి, నేను మళ్ళీ ప్రజల్లోకి వస్తానని జగన్ గారు అంటున్నారు. మళ్ళీ ప్రజల్లోకి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తారు అంటే ఎంత అంటే టైం తీసుకుంటారంటారా, లేకపోతే ఏముంది ఇక అవకాశం ఉందంటారా? ఒక 1 year పాలన చూసిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద ఏమైనా రిమార్క్స్ కానీ ఏమైనా వస్తే ప్రజల తరపున పోరాడడానికి వాళ్ళు కూడా సిద్ధమవుతారు. పోరాడతారండి? పోరాడచ్చు. ఇప్పుడు ప్రతిపక్ష